అంటే జనరల్‌గా ఈ మోడలింగ్ స్టూడియోస్ కానీ, లేదంటే జనరల్‌గా హ్మ్. పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేస్తాము. మీకు ఫోటోస్ అండ్ వీడియోస్ ఇస్తాము అనుకుంటే, షూట్స్ చేస్తాము అనుకుంటే, అమౌంట్ ఇస్తాము అది అని చెప్పి నమ్మించి, చాలా రకాల ఫేక్ స్టూడియోస్ కూడా వస్తూ ఉన్నాయి బయట. ఓకే. ఎందుకంటే మేము జనరల్‌గా చాలా మందిని మోడల్స్‌ని వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా, పలానా చోట మేము వెళ్ళాము. ఇలా కమిట్మెంట్స్ అడిగారు. లేదు అనంటే ఇలా డబ్బులు హ్మ్. తీసుకున్నారు, అమౌంట్ డిమాండ్ చేశారు. ఇలా హ్మ్. ఇలా అని చెప్పి న్యూస్ చెప్తూ ఉంటారు. హ్మ్. సో, అవి ఎప్పుడైనా అంటే ఇలాంటి వార్తలు మీ దగ్గర కూడా వచ్చుంటాయి కదా! బేసికల్‌గా అండి హ్యూమన్‌కి ఒక సిక్స్త్ సెన్స్ అని ఉంటుంది. మీకు ఐడియా ఉంది గదా! హ్మ్. ఇప్పుడు మీరు ఒక లేడీ. మీకు సిక్స్త్ సెన్స్ పనిచేసిద్ది గదా! మీరు ఒక ఏజెన్సీ ఎవరైనా ఒకరు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. మేము అయి ఇచ్చేస్తాం, ఇయి ఇచ్చేస్తున్నాం అంటే మీరు నమ్మారంటే వాడు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు ఎలా నమ్మేస్తారు ఫస్టు? అది మీ తప్పయిద్ది. ఇప్పుడు నేనేంటంటే నేను వర్క్ చేశాను. ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్. ఐయామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ మోడలింగ్ అండ్ దిస్ ఫోటో షూట్. నాకు ఎక్స్‌పర్ట్ కాబట్టి నాకు తెలుసు ఎక్కడెక్కడ బ్రాండ్స్. నేను ప్రీవియస్‌గా వర్క్ చేశాను. ఫ్రీలాన్సర్ గాని చాలా మందికి ఈ యాక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ బ్రాండ్ కొలాబరేషన్ చేపించాను కాబట్టి, సో ఇప్పుడు నాకేమైద్దంటే ఆ బ్రాండ్ కొలాబరేషన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు ఒక ఆఫీస్ ఉంటే బిల్డ్ అని చెప్పి చేసుకుంటాం. సో నాకు ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి క్యారీ చేస్తాను. ఇప్పుడు ర్యాండమ్‌గా ఒక పర్సన్ వస్తారు. ఆళ్ళకి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పి మీకు తెలిసిపోద్ది బేసికల్‌గా. ఇప్పుడు వర్డ్స్ మాట్లాడేటప్పుడు మీరు క్వెషన్స్ 2, 3 క్వెషన్స్ అడగాలి బేసికల్‌గా వాళ్ళని. ఎలా, ఏంటి అని చెప్పి. వాళ్ళు తడబడి చెప్తున్నారనుకో అక్కడ మీరు లైట్ తీసుకోవచ్చు. ఆహా! ఈడు లొట్టగాడు అని చెప్పి. అలా కాకుండా మీరు బ్లైండ్‌గా నమ్మేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. బిగ్ బాస్‌కెళ్ళాలనుకుంటున్నాను. నన్ను ఎవడో అప్రోచ్ అవుతున్నట్టు చేసి డబ్బులు అడుగుతున్నారు కట్టేయనా అంటున్నాడు. ఎలా కట్టేస్తాం అసలు? హ్మ్. నేను 'బిగ్ బాస్' ఒక రూపాయి కట్టకుండా ఎళ్ళా. బేసికల్ నేనంతే ఎళ్ళా. నేను ఫేమ్ కాదు అప్పటికి. హ్మ్. ఒక మోడలింగ్ త్రూ. నాకెవరు ఫేమస్ నాకేమి యూట్యూబ్‌లో ఇది లేదు. వ్యూవర్‌షిప్ లేదు. ఏమీ లేదు. జీరో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరు. దెన్ హౌ ఐ వెంట్. ఐ డిడ్ంట్ పే సింగిల్ పెనీ. ఇట్స్ ఆల్ అబౌట్ నీ ప్రొఫైల్ బట్టి. నువ్వు ప్రొఫైల్ ఎదగాలంటే అలా కాదు. డబ్బులు ఇచ్చి ఎళ్ళిపోతాం మేము అంటారు. చాలా మంది చెప్తున్నారు. అంటే బిగ్ బాస్‌కి అప్లై చేసిన వాళ్ళు కూడా హ్మ్. మల్టిపుల్ మెంబర్స్ ఉన్నారు. అమౌంట్ కట్టాలి, అమౌంట్ కట్టాలి, అదే అమౌంట్ అండి. అడుగుతారు మీరు అని చెప్పి. బేసికల్‌గా అది మీరు క్రియేట్ చేసుకున్న రూమర్స్ అండి. ఓకే. ఎళ్ళొచ్చినోడు నేను చెప్తుంటే మేము వినకుండా మీరు చెప్పుకుంటే మీరు కట్టేస్తాం అంటున్నాడు. ఒకడొచ్చాడు నా ఫ్రెండ్. ఆడు పొద్దున్న లెగిస్తే నాతో కలుస్తుంటాడు అప్పుడప్పుడు ఈవెంట్ స్లాట్‌లో. ఆడొచ్చి నేను అంత ఇంత అమౌంట్ కడదాం అనుకుంటున్నా. వాడు ఒక 5,00,000 అడిగాడు. నేను ఒక 3,00,000 తగ్గొట్టాను అంటున్నాడు. ఎంత కట్టావురా అంటే ఇప్పుడు ఒక 20,000 ఇచ్చానురా అంటున్నాడు. దేనికి ఇస్తున్నావు అసలు? పొద్దున్న లెగిస్తే నేను నా ముందు నీ కళ్ళ ముందు ఎళ్ళొచ్చినోడిని నేను చెప్తున్నానురా బాబు లేదురా బాబు అంటుంటే ఈళ్ళు లేదు డబ్బులు కడితే ఎళ్ళిపోవచ్చు అని వీళ్ళు ఇంకా అంటే ఇంక ఎడ్డోళ్ళనంటే వీళ్ళు ఎడ్డోళ్ళని చెప్పాలింకా. అర్థమైందా అవును. అండి? అవును. బిగ్ బాస్ అనేది ఏంటంటే ప్రొఫైల్ బిల్డ్ చేసుకో. ఈ ప్రొఫైల్ బిల్డ్ చేసానికి ఉండదు. డబ్బులిచ్చేసి ఎప్పుడు దుబ్బేద్దామా అవతలోకి అని చెప్పి అనుకుంటారు. బట్ ఇంటర్నల్‌గా ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి వార్తలు కూడా ఉన్నాయి కదా! అంటే ఇంటర్నల్‌గా అంటే నాకెప్పుడు రాలేదండి. ఏమో హ్మ్. నేనెళ్ళొచ్చాను కాబట్టి నాకెప్పుడైతే కాల్ రాలేదు. నేను బేసిక్‌గా చెప్తాను కదా! నేను ఒక అబ్బాయిని, అమ్మాయి కూడా కాదు. పోనీ అమ్మాయి కాబట్టి ఏదో అట్రాక్ట్ అయ్యారు. ఇంకేస్ సంథింగ్ ఏవియేషన్స్ వల్ల పంపించాను అన్నాను కూడా నేను ఒక అబ్బాయిని. నాకు ఒకడొచ్చి డబ్బులు అడగల. ఓకే. ఒకళ్ళు ఫోన్ చేసి మాకు మీ రెమ్యునరేషన్ పార్ట్‌లో మాకింత షేర్ ఇస్తావా? నేను పంపిస్తున్నాం గదా! అని ఒకళ్ళు అడగల. ఓకే. నా ప్రొఫైల్ చూసారు. నాకు ఇంటర్వ్యూ పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో ఓకే అనుకున్నారు. ఓకే పలానా డేట్‌న నువ్వు హైదరాబాద్‌కొచ్చేసేయి. ఇలా పలానా టైంలో క్వారంటైన్ ఉంది. నువ్వు స్టెప్ ఇన్ అవ్వాలి బిగ్ బాస్. పలానా డేట్‌న షో స్టార్ట్ అయిద్ది. ఇది తప్ప నాకేం చెప్పలేదు. ఓకే. నా బట్టలు తీసుకొని ఎళ్ళిపోయాను అంతే. ఇంక నాకు వేరే ఇది కూడా రాలా. నా బిగ్ బాస్ ఎంత సంపాదించినా నా డబ్బులన్నీ నా అకౌంట్‌లో పడినాయి. బ్యాంక్‌లో పడినాయి. ఒక రూపాయి కూడా ఎక్కడ ఆగలేదు. ఎవడు ఆపలేదు కూడా. మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా? ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ అండి. అంటే మన టైం బట్టి మన సిట్యుయేషన్స్ బట్టి ఎళ్తాం అంతే. అర్థమైందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడెన్‌గా నాకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి. అది డేట్ క్లాసెస్ అయితే వి కాంట్ గో స్టెప్ ఇన్ కదా! అని. సో, జనరల్‌గా అంటే జస్వంత్ గారు లేదంటే బిగ్ బాస్ జెస్సీ అని చాలా మందికి తెలుసు. సో, ఈ నేమ్ వినగానే ఈ మధ్య అందరికి చాలా మందికి కూడా గుర్తొస్తుంది 'ఫీట్ ఫర్ 10' అని చెప్పి. హ్మ్. సో, ఈ ఈ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది? దీని వెనకాల ఇంకెవరైనా ఆలోచన ఉందా? లేదంటే మీ ఓన్ థాటా? థాట్ అయితే ఓన్‌నండి. అప్పటికప్పుడు గుడిలో అంటే నా బర్త్‌డే బిఫోర్ డే కృష్ణాష్టమి వచ్చింది. సో, నైట్ హారతిస్తున్నప్పుడు ఎందుకో సంథింగ్ ఒక వాయిస్ లాగా వినిపించింది. ఆహ్, రేపటి నుంచి 10 మందికి నీ చేత 10 మందికి ఫుడ్ అందజేయనట్టుగా వచ్చింది ఒక వాయిస్ లాగా. ఐ ఫెల్ట్ లైక్ ఆ 10 అనేది నేను ఒక ఫీట్ ఫార్ 10 అనేది దశావతారం కల్కి ఉంది కదా! హ్మ్. కల్కి అవతారం కింద ఫీట్ ఫార్ 10 అనే కాన్సెప్ట్ అది పెట్టుకున్నాను. సో, స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్‌తో స్టార్ట్ చేశాను. ఆ 10 అలా ఇప్పుడు పర్ డేకి 80-90 పీపుల్ దాకా వెళ్తుంది ఫుడ్. సో, ఓకే. ఎవ్రీ డే మేము ప్రొవైడ్ యాక్చువల్లీ.
సో అది ఎవరు ఐడియా ఇవ్వలేదు. సో ఓన్గా ఒక అనుకోకుండా ప్రీ ప్లాన్ లేకుండా ఆ రోజు అప్పటికప్పుడు ఇంట్లో వండించిన ఫుడ్ తీసుకెళ్ళి నేను పంచాను. అలా ఒక 10 days అనుకున్నా. 10 days అలా 50 days అయింది. 50 days అలా 400 days అయింది వాళ్ళకి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అంటే చాలా మందికి పెట్టుంటారు కదా Yeah, yeah. ఫుడ్ So, అనేది. అంటే బేసికల్గా ఒకప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి ఆ కార్ ఆపి ఇచ్చేవాళ్ళం. అన్ని బస తరగం దగ్గర కొన్ని ప్లేసుల దగ్గర పోలీసులు వద్దని చెప్పేసరికి పోలీసులు కన్సర్న్ రైజ్ చేసేసరికి ఇక్కడ మైన్కొండ షేక్పేట్ దగ్గర టెంపుల్ దగ్గర సెటప్ చేసుకొని అక్కడ ఇస్తున్నాం. ఎవ్రీ